కూడా చిన్నప్పటి నుంచి దూరం చేయకు తండ్రి. అంతే, అది ఉంటే చాలరా. ఈ విధంగా ప్రకాష్ రాజ్ అప్పన తన మన అందరికి దండాలన్న తాగినోళ్ళు నోట నిజం తన్నుకొని వస్తాదన్ను తన్నుకొని వస్తా. నమస్తే గురుగారు, బాగున్నారా సార్? ఏమయ్యా నేను ఎక్కడో చూసినట్టు ఉంది, నువ్వు తాగుబోతు రమేష్ కదూ? అవును సార్. నమస్తే సార్, బాగున్నారా సార్? డివిఎస్ గారు సార్. అవునయ్యా, నేను నువ్వు తాగుడు మానేటో ఎలా నీకు ఒక మరి సలహా ఇచ్చినట్టున్నాను, మరి పుస్తకం కూడా ఇచ్చాను, అది చదువుకున్నావా? ఎప్పుడో మానేసా కదా గురువు గారు. మానేసావు నువ్వు అంటే తాగుడు మానేసావా? లేదండి, మీరు ఇచ్చిన పుస్తకం చదవడం మానేశాను. అప్పుడు నేను ఆసనాలు కూడా అవి నేర్పించానయ్యా, మరి అవన్నీ ఉపయోగపడ్డాయా? ఓ బాగా ఉపయోగపడ్డాయని. ముఖ్యంగా మామూలుగా అయితే నేను నుంచుని కూర్చొని తాగేవాడిని. ఇప్పుడు మీ వల్ల నేను శీర్షాసనం అంటే తల కిందలో కూడా నుంచి తాగలుగుతా గురుగారు. థ్యాంక్ యూ, లవ్ యూ సార్, లవ్ యూ. 8 minutes గట్టిగా చెప్పండి. సో ఈ విధంగా తాగుబోతు రమేష్, ధర్మ సుబ్రహ్మణ్యం వీళ్ళు హీరోయిన్ అడిగారు. సో నిన్నే పెళ్ళాడితే ఈ సినిమాలో ఒక క్లైమాక్స్ సీన్ ఉందండి. ఎస్పి శైలజ టాబు వాయిస్, వాళ్ళకి వాళ్ళ వాయిస్లు ఉండవు, వేరే వాయిస్ చెప్తారు. ఓకే, సో ఇక్కడ హీరోయిన్ ఎస్పి శైలజ. పండు ఏమైంది? సీను, నువ్వు రావనుకుని నేను రానుకుని వరల్డ్ మంకు రమ్ము తాగేశాను సీను. ఎండాకాలంతో ఇంత ఉక్కగా ఉంటే రమ్మేలా తాగేవి, కనీసం బీరన తాగొచ్చుగా, చల్లగా ఉంటుంది. సీను బీరు తాగితే కిక్కెక్కదని ఏకంగా రమ్ము తాగేశాను. తాగితే తాగు, కనీసం టచ్ తీసిన లేదు సీను. కూల్ డ్రింక్ అని కలుపున లేదు సీను. సోడా లేదు సీను. కనీసం మంచినీళ్ళు లేదు సీను. ఒట్టు రాత చచ్చిపోతావు. పండు నిన్నే కలుతారు. పండు బట్టలు తీసుకొచ్చా పండు లే. ఇలా సీన్ని రివర్స్ చేయించండి. ఓకే, నేను ఫైనల్గా ఒక బొమ్మాలి ఈ వాయిస్ అంటే పెక్యులర్గా నాకు ఈ వాయిస్ మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా సాయి కుమార్, రవిశంకర్ గారు వాళ్ళు అమెరికాలో చేసినప్పుడు కూడా వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్ నేను ఒకే వేదిక మీద చేశాను. రవిశంకర్ గారు నేను అంటే ఆయన వాయిస్లోనే డబ్బింగ్ ఇంకా మంచి పేరు సాయి కుమార్ ఫ్యామిలీకి. అలాంటిది వాళ్ళు నన్ను పిలిపించుకుని నాతో ఈ ఐటమ్ చేయించుకుంటుంటారు రెగ్యులర్గా. బొమ్మాలి నేను ఎవరో పశుపతి అఘోరాధిపతి వసే అరుంధతి ఎక్కడున్నావే? అరుంధతి నేనమ్మా, నీ బావని పశుపతిని. ఊపిరాడట్లేదు, ఆకలిగా ఉంది, దాహం ఇస్తుంది, కొద్దిగా నీళ్ళు రావే. నేను చచ్చి 3 దినాలైంది, నువ్వు మాట్లాడేది ప్రేతాత్మతో. బొమ్మాలి రామమాలి రుణం మరుణం శత్రుశేషం రుణశేషం ఏది మిగల్చను? అరుంధతి నీకు పెళ్ళ 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలుగా నన్ను చంపి ఈ సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలే, వదలా. వస్తా తప్పక వస్తా. ఏపీజీబీబీ పిలిస్తే మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొకసారి మీ అందరికీ నా కళాభివందన తెలియజేస్తూ వీక్షించిన ప్రేక్షక దేవుళ్ళ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సుపరిచితుడు జితేంద్ర రాథ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. మన కార్యక్రమంలోకి పునఃప్రవేశం చేద్దాం. ఎక్కడ ఆగాం అక్కడి నుంచి ప్రారంభిద్దాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రకాశం గారిని మాట్లాడాల్సిందిగా సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతలు స్వీకరించాక మొట్టమొదటిసారిగా అధికారిక కార్యక్రమంలో శ్రీ ప్రకాశం గారు పాల్గొంటున్నారు. వారికి సోదర మిత్రులందరూ కూడా అభినందనలతో ఒక్కసారి మీ హర్షధ్వానాలతో వారికి అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. చిన్నపిల్లలకు సంతోషం లేదనుకుంటా, ఇప్పుడు చాలా ఎంజాయ్ చేశారు కదా ఇంతవరకు. ఓ 10 నిమిషాలు ఒకే పట్టండి అదే రకంగా. వెంకటరాజు గారి ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసాం అందరము. భోజనం కన్నా ముందు మనందరికీ
తన 35 సంవత్సరాల గ్రామీణ బ్యాంకుల యొక్క ఏ విధంగా తన గడిపారో, ఏ విధంగా గ్రామీణ ప్రజలకు సేవలు అందించారో, తన జీవితకాలం అంటే 60 సంవత్సరాల కాలంలో తను జన్మించినప్పటి నుంచి ఈ రోజు వరకు తను చేసినటువంటి ఒక పద్ధతి ప్రకారం మనకు 25 నిమిషాల పాటు డాక్యుమెంటరీ ఫిలిం చూసిన తర్వాత మనందరం ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఆ డాక్యుమెంటరీ ఫిలింలో ఒక్కసారి మనందరం దాన్ని మొదటి నుంచి చూసిన వారందరికీ చూసి వెంకట్రాజు గారిని తన స్కూల్ జీవితం ప్రారంభించినప్పటి నుండి 60 సంవత్సరాల వరకు నాకు ఒక సంతోషం ఏమనిపించిందంటే, స్కూల్ అభ్యాసం నుండి తన స్నేహితులను గుర్తించుకొని ఇప్పటి వరకు బంధువులు, స్నేహితులు, ఉపాధ్యాయులు, బ్యాంకు యాజమాన్యము, అదే రకంగా వారందరినీ గుర్తించుకొని డాక్యుమెంటరీ ఫిలిం ఏర్పాటు చేసి 60 సంవత్సరాల షష్ఠపూర్తి జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో వెంకట్రాజు గారిని మనందరం మనస్ఫూర్తిగా సార్ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయనకి స్కూల్ జీవితం కానివ్వండి చాలా చక్కగా జరిగింది, ఎక్కడ కూడా ఏ ఆటంకం లేకుండా. ఉద్యోగ జీవితంలో 35 సంవత్సరాల కాలం పాటు ఒక 35 సంవత్సరాలు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఏ మచ్చ లేకుండా నిర్వర్తించడం అంటే చాలా గొప్ప విషయం. ఆ గొప్ప విషయాన్ని దాటినటువంటి వెంకట్రాజు గారు చాలా అదృష్టవంతులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదృష్టవంతులు. కాబట్టి వారికి మరొకసారి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే రకంగా వెంకట్రాజు గారు నాకు గత 4 సంవత్సరాల క్రితం మామూలు ముఖపరిచయమే, కానీ 4 సంవత్సరాల నుంచి నేటి వరకు మేమిద్దరం కలిసి అసోసియేషన్లో 4 సంవత్సరాల పాటు అసోసియేషన్ యొక్క సేవలు చేయడం జరిగింది. ఈ సందర్భంలో మా ఇద్దరి మధ్య అప్పుడప్పుడు ఇష్యూ బేస్డ్ ఘర్షణలు కూడా జరగడం జరిగింది. కానీ వయసులో నేను ఆయన కన్నా చాలా చిన్నవాడిని. ఘర్షణ జరుగుతున్నటువంటి సమయంలో మా ఇద్దరి మధ్యలో నేను చిన్నవాడిని కాబట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడకుండా పక్కకు పోయినా కూడా వెంకట్రాజు గారు పెద్ద మనసుతో ఒక ఇష్యూనే మాట్లాడాను, తమ్మి మనసులో పెట్టుకోకు అని చెప్పి ఆయన్నే దగ్గరికి వచ్చి పలకరించి అప్యాయతగా పిలిచినటువంటి గనుడు వెంకట్రాజు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. దాదాపు ఆయన మొత్తం జీవితం, ఉద్యోగ జీవితమే కానీ, సంసార జీవితమే కానీ, కుటుంబ జీవితమే కానీ, ఒక ఫాదర్గా, ఒక ఆఫీసర్గా, అన్ని రకాలుగా తను ఒక యూనియన్ లీడర్గా 100కు 100 మార్కులు సంపాదించారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ఆయన నెక్స్ట్ ఇన్నింగ్స్ కూడా చాలా చక్కగా ఇదే రకంగా కొనసాగించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. కృష్ణయ్య గారిని క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా వారి మిత్రుల కోరిక మేరకు తెలియజేస్తున్నాను. ఈరోజు పదవి విరమణ మన సరికొండ వెంకటరాజు గారు సమావేశానికి మన ఆఫీసర్స్, ఎంప్లాయీస్, నాయకులందరికీ స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మన సీనియర్ మేనేజర్స్, రిటైర్డ్ అయిన ఆఫీసర్స్, ముఖ్యంగా మన నాగార్జున గ్రామీణ బ్యాంకుల ఉన్న శ్రీధర్ గారు, జాన్సాబ్ గారు, మన విజయ్ కుమార్ గారు, మన కృష్ణారెడ్డి గారు, సీనియర్ మేనేజర్స్ అందరికీ ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ, ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ మరియు వారి బంధుమిత్రులు అందరికీ ఈరోజు మన వెంకటరాజు గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అయితే మన నాగార్జున గ్రామంలో ఫస్ట్ 78లో వారు జాయిన్ కావడం జరిగింది. వారు మరి ఈ రోజు వరకు మన నాయకులు అందరూ తెలియజేసినారు, వారు పనిచేసిన మనకు అసోసియేషన్కి కానీ, బ్యాంకుకి కానీ,
అందరి ఆ పని చేసిన తీరును అభినందించరు. అయితే ఒక మాట ఏంటంటే, ఇలా నాగార్జున గ్రామీణ బ్యాంకు ఉన్నప్పుడు నేను ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఏ రోజైనా సరే ఖమ్మం వచ్చినామంటే వెంకటరాజు గారిని కలవక తప్పకుండా కలిసేది. అయితే వారి సలహాలు, వారి ఏంది హెడ్ ఆఫీస్కి రాగానే ఏం నాన్న వచ్చినావు, ఏం పని అని మొదటగా వారు పలకరించి, తర్వాత మా కార్యక్రమాలు ఏదైనా ఉంటే మా అసోసియేషన్ మన శ్రీనివాసరావు గారి గురించి, వెంకరెడ్డి గారి గురించి, వారి గురించి కూడా వారి మాట్లాడి లోపలికి పోయిన తర్వాత మరి మాకు రావలసిన ఆ ఒక్క ఉన్న 10-15 సంవత్సరాలు ఎప్పుడు ఏదో ఒక గొడవ ఉండేది. ఆ గొడవల వల్ల మరి శ్రీనివాసరావు గారు, మరి వెంకరెడ్డి గారు, మరి సత్యపారెడ్డి గారు వీళ్ళంతా వస్తున్నారు. మరి లోపల గొడవ అయింది, మరి ఏదో ఒకటి జరుగుతుంది, మరి ఏదో కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి శ్రీనివాసరావు గారు ఉండి, లేదు మేము ఏదో గొడవ చేస్తాం, మరి మెసెంజర్లది కానించి మనకి వాళ్ళకి టెంపరవరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంతవరకు రెగ్యులర్ కాలేదు, వాళ్ళ కార్యక్రమం ఏందో చూస్తారా చూడరా అని వారుగా ప్రోత్సాహం చేస్తుంటే మీరు మన వెంకటరాజు గారు ఉండి, ఇంకో మీరు బయట శ్రీనివాసరావు గారు అన్ని మాట్లాడినా సరే మీరు తొందరపడొద్దు, నువ్వు ఎన్నో సత్యపారెడ్డి గారు, శ్రీనివాసరావు గారు మరి అంటారు కట్టెలు తీసుకురమ్మంటారు, కర్రలు తీసుకురమ్మంటారు, కానీ మీరు తొందరపడొద్దు అని చెప్పి వెంకటరాజు గారు నన్ను ఎన్నోసార్లు నువ్వు ఆయన సలహాలు ఇవ్వడం జరిగింది అనమాట. అయిన తర్వాత అంతలో ఏమన్నా మళ్ళీ మేనేజ్మెంట్ దగ్గర పోయి గొడవ కాగానే మళ్ళీ అదే వెంకటరాజు గారు లోపల పోయి చైర్మన్ దగ్గరికి పోయి, సార్ వాళ్ళు సత్యపారెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, వెంకరెడ్డి గారు వాళ్ళంతా వచ్చారంటే గొడవ అయింది, ఆ కార్యక్రమం ఎందుకు కానివ్వండి, మీరు చేస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ లోపల పోయి మేనేజ్మెంట్ తోటి కూడా సలహాలు ఇచ్చి సహాయ సహకారాలు అందించి వారు ఇలా నాకైతే ఎక్కువగా నేను పనిచేసిన అసోసియేషన్కు మన ఆఫీసర్స్ అసోసియేషన్ కానీ ఎంప్లాయీస్ కానీ వారి పని ఎన్నో సలహాలు ఇచ్చి తీర్చి మన అసోసియేషన్ ఎన్నో మన అవకాశాలు ఏ సలహా అయినా ప్రమోషన్స్ కానీ రిక్రూట్మెంట్ల దాని కానీ మన తర్వాత టెంపరవరీల విషయంలో మాత్రం ఫస్ట్ అయితే నాగార్జున గ్రామీణ బ్యాంకుల ఈరోజు మాకు ఈ శ్రీనివాసరావు గారు, వెంకరెడ్డి గారు, మాకు ఇప్పుడు ఇక్కడ సీనియర్ మేనేజర్స్ అందరూ, తర్వాత ఈ యొక్క దానికి సలహాలు ఇచ్చుకుంటా వెంకటరాజు గారు రెగ్యులర్ చేసి ఈరోజు మేము అంతా నాగార్జున గ్రామీణ బ్యాంకుల టెంపరవరీగా పనిచేసిన వాళ్ళు అందరూ గుర్తించుకుంటున్నాం. ఇలా అంతా మెసెంజర్గా జాయిన్ అయ్యి టెంపరవరీగా జాయిన్ అయ్యి ఇలా ఆఫీసర్స్గా మేమంతా రిక్రూట్ అయ్యి ఈరోజు మీ అందరి ముందు నిలబడ్డామంటే మా నాయకులు మన వెంకటరాజు గారి సలహానే చెప్పి నీ సభాముఖంగా సగర్వంగా తెలియజేసుకుంటున్నా. తర్వాత మరి ఈరోజు మన గ్రామీణ బ్యాంకుల నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు, మన కేటరాజు గారు, మరియు మరి మన యజ్ఞాన గారు, ప్రకాష్ గారు, భిక్షమయ్య గారు ఇలా మనకు రావాల్సిన అన్నిటికీ మొదటి నుంచి సహాయ సహకారాలు అందించి మనకు తోడ్పడినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వెంకటరాజు గారిని వారి కుటుంబ సభ్యులకు వారికి దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి వారిని సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా 35 సంవత్సరాలు సుదీర్ఘంగా గ్రామీణ వికాస్ బ్యాంకులో వివిధ స్టేజీల్లో వివిధ కేడర్లో పనిచేస్తూ ఇంతమంది పెద్దల మధ్య బ్రహ్మాండంగా సన్మానం చేసుకుంటున్నటువంటి సరికొండ వెంకటరాజు గారు, వారి సతీమణి, అదేవిధంగా వారి బంధువులు, పిల్లలు, రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అధికారులు, ఉద్యోగులు, సంఘ బాధ్యులు, సంఘ నాయకులు అందరికీ పేరు పేరున ఖమ్మం జిల్లా జేఏసీ పక్షాన తెలంగాణ నుంచి మీ అందరూ కూడా నమస్కారాలు. ఇంతకంటే ముందు మాట్లాడిన మిత్రులు సుమారు గంట సేపు మాట్లాడతారు. ఆయన వెంకటరాజు గారి గురించి అంటే నేను అవగాహన చేసుకున్నాను. వెంకటరాజు గారు చేసిన పనులకు రెగ్యులరైజేషన్ విషయంలో ఏ విధంగా చేశారు, ఎట్లా చేశారు అనే దాన్ని సుమారుగా అర్ధగంట నుంచి 30 గంటలు మాట్లాడతాడు గ్యారంటీ, అందులో ఏం తేడా లేదు. కానీ 2 నిమిషాల టైం ఇచ్చాడు అంటే ఆ విధాన్ని అంత చేసిన సహాయాన్ని ఆ విధంగా రూపంలో చెప్పుకోవడానికి అదొక నిదర్శనం, అంతకంటే వేరే ఏమి లేదు. సో మరి ఇంతమంది పెద్దల మధ్య చక్కగా సన్మానం జరుపుకున్న వెంకటరాజు గారు మరి నాకు సుమారుగా 20 సంవత్సరాల నుంచి నాకు బంధువు, పెద్దలు, అన్ని రకాల
అనేక రకాల సాంఘిక కార్యక్రమాలు కూడా అనేక రకాలు పాల్గొని చక్కటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాల సర్వీసులో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదగడం అనేది ఆ ఉద్యోగ సంఘాల్లో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇబ్బందులు నాకు తెలుసు. యాక్చువల్గా ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని రకాల ఇబ్బందుల నుండి ముందుకు పోవడం అనేది మరి చాలా సామాన్యమైన విషయం కాదు. మరి 4.5 సంవత్సరాలుగా రాష్ట్ర లెవెల్లో మన 23 జిల్లాల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ 10 మందికి సేవలు అందించినటువంటి మరి వెంకటరాజు గారిని ధన్యజీవి. వారి నేర్చుకున్నటువంటి పనులైతేమి మరి అలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సమాజంలో ఒక ఉన్నత వ్యక్తి ఎదగాలంటే దాని వెనక చాలా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఆ బాధల్ని అవగలింపు చేసుకొని మరి ఉద్యోగ సంఘ బాధ్యుడిగా ఒక లీడర్గా మాట్లాడేటప్పుడు సమస్య వచ్చినప్పుడు దాన్ని ఆవలింపు చేసుకొని అది సున్నితమైందా ఇబ్బందికరమైందా అనే విషయాన్ని కూడా మరి జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంటుంది. ఇందాక ఆయన మాట్లాడుతున్నారు, కోపంగా మాట్లాడతారు. కోపం అంటే జనరల్గా దేవుడిచ్చినటువంటి గాడ్ గిఫ్ట్. అది ఆ నోరు అంత పెద్దగా వస్తుంది ఒక్కోసారి, అది అవతల వాడికి కోపం కూడా అనిపిస్తుంది. అది కోపం కాదు. ఆ విధంగా మాట్లాడాడు ఎప్పుడు కూడా గట్టిగా అరిసేవాడు, గట్టిగా తిట్టేవాడు, ఎప్పుడు కూడా ప్రేమతో మాట్లాడాడు తప్ప మరి వ్యతిరేకంగా మాట్లాడాడు కాదు. సో ఏదైనప్పటికీ కూడా మరి ఖమ్మం జిల్లాలో పుట్టి ఖమ్మం జిల్లాలో మారుమూల గ్రామంలో పెరిగి ఇంతమంది పెద్ద మనుషుల మధ్య చక్కటి వ్యవహారాలు నడిపి బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్న మా సరికొండ వెంకటరాజు గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి అదేవిధంగా రిటైర్ అయిపోతున్నారు. రిటైర్ అయిన తర్వాత అయ్యా మీరు ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒక రాజకీయ వ్యవస్థలను లేకపోతే ఇంకేదో సమస్యలను దాంట్లో పొందండి, ఒక ఎమ్మెల్సీనో లేకపోతే ఒక వార్డు మెంబర్నో కార్పొరేషన్ డైరెక్టర్నో కార్పొరేషన్ చైర్మన్గానో ఏదో అయ్యా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేమైతే మిమ్మల్ని వదిలిపెట్టాం, ఏదో కార్యక్రమంలో తీసుకెళ్ళడానికి రెడీ అవుతాం. ఎందుకంటే మేము కూడా ఆ ప్రవేశంలో ఉన్నాము. మరి మీలాంటి వాళ్ళ సహకారం 10 మంది సహకారంతో ఆ కార్యక్రమంలో ముందుకు పోయి 10 మంది సేవ చేసి బీదలకు మరి చాలామంది మిత్రులకు అందరూ కూడా సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ వారికి ఆ దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని చక్కగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం కలిగినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెంకటరాజు గారికి అభినందనపూర్వకంగా తెలియజేస్తూ శ్రీ రాహుల్ గారిని వేదిక మీదకి పిలుస్తుంది. To the respected dignitaries, beloved family members, well-wishers, friends, and to the heart of today's function, Shri Sarikonda Venkat Raj Garu, good afternoon and a warm re-welcome to everyone. I, Dr. Rahul Gandhi, popularly known as the own son of Shri Venkat Raj Garu, standing before you all at this juncture to address and share his sweetest gestures to the family and the valuable contributions to the society on the eve of his retirement day. Shri Venkat Raj Garu, son of late Shri Sarikonda Satyanarayan Raj Garu and Mattamma Garu, the fourth eldest among his 9 siblings, completed his schooling from Jilla Parishad School, Tallada, followed by pre-university certificate and the bachelor degree from Sri Rama Bhakta Gentila Narayan Rao College of Arts and Science, Khammam. He received master's degree from the prestigious Usmania University in the Department of Botany, Hyderabad. He is the highest qualified academic in the family in his student era and renowned for his academic excellence. He was offered a bank job on 10th March 1978, which was indeed the starting point of his success. He has been the most hardworking, sincere, and dedicated intellect in his occupation. He is one of the most lovable, affectionate, and kind-hearted person in the family. He is still and ever a down-to-earth person, even after attaining higher standards of life. The veteran stood as an icon of success and the pioneer for his sons, daughters, and their successes, especially in academics. It will not be exaggeration to say that the number of people who got benefited from him financially through his moral support and guidance, valuable suggestions is enormous. In his journey of life, his helping hands for the needy were always ready to serve despite of the situations he was in. Today, though it is just an official retirement from his occupation, we all wish his service to the mankind to last forever. On this auspicious occasion, I would like to say on behalf of all our family members
that, dear Father, we all of us will be wishing and taking care of you to lead a happy, healthy, and comfortable life further. Finally, it's my privilege and honor to say a few words about our legend, our guardian, and an elegant senior manager of Andhra Pradesh Grameen Vikas Bank before you all. Thanks to the Almighty and thanks to all those who have given me this splendid opportunity today. Thank you one and all. Jai Hind. థ్యాంక్ యూ సార్.